వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కారు కింద ఒక వ్యక్తి పడిపోయినా మానవత్వం లేకుండా ర్యాలీ నిర్వహించారని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు మండిపడ్డారు. సింగయ్య ప్రైవేటు వాహనం కింద మరణించినట్లు గుంటూరు ఎస్పీ మొదట ప్రకటించడం విచారణల లోపమని అన్నారు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో జరిగిన గలాట సింగయ్య మృతి విషయంలో గుంటూరు జిల్లాలో ఇంటెలిజెన్స్ లోపం ఉంటుందంటున్న గాది వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివాదాస్పదంగా మారింది. అయితే జగన్ కాన్వాయ్ కింద జగన్ కారు కింద ఒక వ్యక్తి పడి మరణించినా కానీ ఎటువంటి మానవత్వం లేకుండా కనీసం వారిని హాస్పిటల్కి కూడా పంపించకుండా అది ఒక ఏఐ వీడియో అంటూ కూడా వైసీపీ చేస్తున్నటువంటి ఒక అరాచకాన్ని దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, జగన్ కారు కింద పడినటువంటి బయటకు వచ్చినటువంటి వీడియో అదొక ఏఐ వీడియో, కేవలం కూటమి ప్రభుత్వం దీన్ని ఇట్లా సృష్టించి ఒక అలజడి సృష్టిస్తున్నారని చెప్పేసి అన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సిగ్గుపడాలి మాట్లాడే ముందు. ఒక ఎక్స్ సీఎం హోదాలో ఉండి గతంలో పరిపాలనలో భాగస్వామైనటువంటి ఒక పార్టీ ఇది ఏఐ ద్వారా సృష్టించారు లేకపోతే ఇంకో రకంగా ఎడిట్ చేశారని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. వాళ్ళు కాదని గుండెల మీద చేసుకొని చెప్పనండి జగన్మోహన్ రెడ్డి గారిని, లేదంటే ఆ తోలిన డ్రైవర్నో లేకపోతే వెనక కూర్చున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ పేరు నేను అమ్మడు రంబాబా లేదంటే రజనీ గారు ఇంకెవరు ఉన్నారని చెప్తున్నారు కదా, వాళ్ళని ఎవరినైనా సరే ఒక్కసారి మీడియా ముందుకు వచ్చి వాళ్ళ గుండెల మీద వాళ్ళు చేయలేసుకుని అది ఇది దాని కింద పడి చచ్చిపోలేదని చెప్పానండి ఒక్కళ్ళైనా. సిగ్గుపడాలి మాట్లాడటానికి. జరిగినది వాస్తవం, జరిగిన దానికి చింతిస్తున్నామని చెప్పండి మీరు, లేదంటే అనుకోకుండా జరిగిందని చెప్పండి. అంతేగాని మేమేదో క్రియేట్ చేయాలనుకుంటే నీ మీద రోజు కూడా క్రియేట్ చేస్తాం, వాళ్ళు రోడ్డు మీదకి రాకుండా చేయగలుగుతాం. కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం కనుక ఈరోజు కూడా మీరు ఆ మాటలు మాట్లాడగలుగుతున్నారు. జరిగింది కాదు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారంటే, మీడియా ఉంది కదని చెప్పేసి ఎదురు పెడుతున్నారంటే ఇంకా అంతకుమించి ఒక రాజకీయ నాయకుడికి సిగ్గుపడాల్సిన సంఘటన ఉండదు. ఇప్పటికైనా చెప్తున్నాం, ఏదో రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించి తద్వారా డైవర్ట్ చేసి నా గురించి చర్చించుకోవాలి. రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళకూడదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని ప్రజలు స్వీకరించకూడదు, జగన్మోహన్ రెడ్డి పేరు నామస్మరణ చేయాలి రాష్ట్రంలో అని ఒక కుట్ర కోణంలో బయటికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉంది. నీకులాగా అధికారం కావాలి, నాకు అధికారం వస్తే నేను దోసుకోవాలి, తద్వారా నేనేమైనా చేయొచ్చు అని ఆలోచనతో వాళ్ళం కాదు. ఇక్కడ మేము కూటమిలో ఉన్నటువంటి నాయకులు ప్రజల కోసం వచ్చారు, రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆలోచిస్తున్న వాళ్ళు. సో నీలాంటి పిచ్చి ఆలోచనలన్నీ కూడా తెలిసి వాటి ఎక్కడ కూర్చోబెట్టాలో తెలిసిన వాళ్ళు కనుక ఖచ్చితంగా మేము నువ్వేదో నేనేదో చేసేస్తే నా గురించి మాట్లాడతారు, డైవర్ట్ అయిపోద్దని పిచ్చి కళ్ళకు కనొద్దు, పగట కళ్ళకు కనొద్దు. ఖచ్చితంగా నీ శాసనాలన్నింటినీ ఎక్కడ ఆపాలో, ఏ రకంగా తుంచాలో, ఏ రకంగా లోపల పెట్టాలో అన్నీ ఆలోచిస్తాం. కానీ మేము రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ మాట కానీ నిలబెట్టుకుంటాం. ఈ సంవత్సర కాలంలో మేము అదే చేస్తున్నాం. నీ గురించి మేము ఆలోచించము కూడా. ఎందుకంటే నీకు నిజంగా రాజకీయ నాయకుడు అయితే ఏదైనా ఒక తప్పు జరిగితే ప్రజల పక్షాన్ని రా, మేము కూడా దాన్ని స్వాగతిస్తాము, మేము తప్పు చేస్తే సరిదిద్దుకుంటాం. అంతేగాని నువ్వు ఒక పిచ్చి ఎజెండా పెట్టుకుని నేను ఏదో ఒకటి గొడవ చేయాలి, నా గురించే మాట్లాడుకోవాలి, వీళ్ళు చేసే పనులు ప్రజల్లోకి వెళ్ళకూడదు అనే ఒక ఎజెండా పెట్టుకుని వస్తే బూమ్రాంగ్ అవుతుంది. ఖచ్చితంగా నేను ఏ రకంగా చేయాలి ఆ రకంగా చేస్తాం. ప్రజలకు మేము జవాబుదారితనంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజలకు జవాబుదారితనంగా ఉన్నాం కాబట్టే నీ గురించి ఆలోచించకుండా మేము రాష్ట్రం గురించి, ప్రజల గురించి, గతంలో నువ్వు నాశనం చేసినటువంటి వ్యవస్థలన్నీ తిరిగి మంచి గాడిలో ఏ రకంగా పెట్టాలో ఆ పనిలో మేమున్నాం. నీ గురించి ఒక సెకండ్ కూడా ఆలోచించేటటువంటి అవసరం మాకు లేదు, ఆలోచించవలసిన ఆవశ్యకత మాకు రాదు. నువ్వు నిజంగా చెప్తున్నావు, ఇప్పటికైనా నువ్వు రాజకీయ నాయకుడిగా ఫస్ట్ రూపాంతరం చెందండి. రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందితే అప్పుడు నీ గురించి మేము ఆలోచిస్తాం. కానీ ప్రజలందరికీ చెప్తున్నాను, ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు కూడా ఒకసారి ఆలోచించండి. రాష్ట్రం అంటే, ప్రజలంటే, ప్రభుత్వం అంటే ఏదో వేరు కాదు. మేము ప్రజలమే, ఒక పార్టీ పెట్టి మంచి చేయాలి మీ అందరికీ కూడా ఒక పార్టీ రూపంలో మేము వచ్చామని చెప్తే ప్రజలు వేరు, రాజకీయ పార్టీలో ఉండే రాజకీయ నాయకులు వేరు కాదు. ఆ రకంగా మీరు కూడా ఆలోచన చేయండి.
మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులకు మంచి భవిష్యత్తు కల్పిద్దాం. ఈ దిశగా కూటమి వెళ్తుంది కాబట్టి మీరందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఇలాంటి పిచ్చి ఆలోచన చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎక్కడ తొంగిపెట్టాలో అక్కడే తొంగిపెట్టని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. సంఘటన జరిగినటువంటి గంట వ్యవధిలోనే జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి జగన్ కాన్వాయ్కి సంబంధించినటువంటి కారు కాదు, అది ఒక ప్రైవేట్ వాహనం కింద పడి చనిపోయారని చెప్పించారు అంటారు. అంటే ఎటువంటి ప్రాథమిక దర్యాప్తు చేయకుండా ఎందుకని అంత స్టేట్మెంట్ ఇచ్చారు? పోలీసులు ఏమైనా వైసీపీకి సపోర్ట్గా ఏమైనా ఉన్నారా? ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా కొంత నేను కూడా కొంత బాధ కలుగుతుంది. నాకు కూడా ఖచ్చితంగా ఎస్పీ గారు ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని ప్రెస్ మీట్ పెట్టాల్సింది. అంటే వాళ్ళ విభాగాల్లో ఉండేటువంటి ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళ పోలీస్ వ్యవస్థ కానీ ఎంత సక్రమంగా పనిచేస్తున్నాయో ఒకసారి ఎస్పీ గారు రివ్యూ చేసుకోవాలి. ఈ సంఘటన మేము మళ్ళా చెప్తున్నా, గతంలో వ్యవస్థను నాశనం చేశారు, గతంలో వ్యవస్థలన్నింటిని కూడా వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు. కానీ ఇవాళ మేము ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం వ్యవస్థలకి. మీరు ప్రజల కోసం పనిచేయండి, మీకు ఏదన్నా ఇబ్బంది అయితే మేము చూసుకుంటామని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మిమ్మల్ని ప్రజల కోసం పనిచేయమని చెప్పినప్పుడు మీరు ఆ రకంగా పనిచేయాలి. అందుకని ఇవాళ ఏదైతే ఎస్పీ గారు చేసినటువంటి చర్య ఇవాళ ఆయన మేడకి చుట్టుకుంది, ఇవాళ ఆయన్నే క్రిటిసైజ్ చేస్తున్నారు. కనుక మీరు చెప్తున్నాం, దయచేసి జగన్మోహన్ రెడ్డి ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, మళ్ళీ నేనే వస్తాను, నేను వస్తే మిమ్మల్ని అందరూ లాక్కొస్తాను, ఎక్కడున్నా తీసుకొస్తాను, బట్టలు ఒప్పు తెప్పిస్తాను అనగానే మీరేమైనా భయపడుతున్నారేమో. వ్యవస్థలో అన్ని వ్యవస్థలలో చెప్తున్నా, ఒక్క పోలీసు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థలో ఉన్నటువంటి ఆఫీసర్లందరూ కూడా చెప్తున్నాను, ఆయన వచ్చేది లేదు, మిమ్మల్ని పీకేది లేదు. కానీ మీరందరూ కూడా ప్రజల కోసం పనిచేయండి. ఇక్కడ మేమేం పవన్ కళ్యాణ్ గారి కోసమా చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేయమంటాం, మిమ్మల్ని ప్రజల కోసమే పనిచేయమంటున్నాం. ప్రజల కోసం పనిచేయండి, ప్రజలు మెచ్చుతారు. అంతేగాని ఇన్ఫర్మేషన్ లేకుండా తొందరపడి గతంలో లాగానే ఇంకా ఆయన ట్రాప్లో మీరుంటే ప్రజలకి మోసం చేసిన వాళ్ళు అవుతారు, మీ కుటుంబానికి మీరు మోసం చేసిన వాళ్ళు అవుతారు. ఇవన్నీ కూడా ఒకసారి గ్రహించి సంవత్సర కాలంలో దిద్దుకోవాల్సిన తప్పులన్నీ కూడా మీరు సరి చేసుకుని రానున్నటువంటి రోజులైనా ప్రజల కోసం పనిచేయండి అని చెప్పేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉండే ఆఫీసర్లందరూ కూడా కోరుతున్నాను. ఇది పూర్తిగా చూసుకుంటే ఇటు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి సత్తెనపల్లి పర్యటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక ఎజెండా లేకుండా కేవలం వారి యొక్క బల ప్రదర్శన నిరూపించుకోవడానికి అటు సత్తెనపల్లి కూడా టూర్ నిర్వహించారు. అయితే ఇటు ఏదైతే ప్లకార్డులు పట్టుకొని తిరిగినప్పటికి కూడా ఒక సినిమాని ఆ సినిమాలానే చూడాలి, అటువంటి డైలాగులు ఎక్కడ కూడా ఉపయోగించకూడదు, ఒక రాజకీయ నాయకుడై ఉండి కూడా ఇట్లాంటి వాటిని సమర్థిస్తూ కూడా అతను మాట్లాడటం కూడా చేయటని చెప్పేసి జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు తెలిపారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.